మరో బ్రేకింగ్ చూస్తే కడప జిల్లా నగర మేయర్ సురేష్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సురేష్ బాబు ఇంట్లో చెత్త వేసి టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు. దీంతో కడప చిన్న చౌక్ పిఎస్ ముందు వైసీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. సురేష్ బాబు ఇంటి వద్ద చెత్త వేసిన వారిని అరెస్ట్ చేయాలన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న మేయర్ చెత్త వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులు తన ఇంటి వద్ద చెత్త వేయడం దారుణమన్నారు. అసలు ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు. 30 ఏళ్లుగా కడప ప్రజలకు చాలా మేలు చేశామన్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి రౌడీలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కడప జిల్లా నగర మేయర్ సురేష్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సురేష్ బాబు ఇంట్లో చెత్త వేసి టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు. దీంతో కడప చిన్న చౌక్ పిఎస్ ముందు వైసీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. సుధీర్, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? పోలీసులు ఏం చెప్తున్నారు? గత కొన్ని రోజులుగా చూస్తున్న అటు మేయర్ ఇటు ఎమ్మెల్యే మధ్య మాటలు యుద్ధమే సాగుతోంది. ఇంకా డిమాండ్స్ ఏంటి? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే గనక గడిచిన 2 రోజుల నుంచి చూసుకుంటే గనక కడప నగరంలో మేయర్ వర్సెస్ అలాగే ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా పూర్తి స్థాయిలో మాటల యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో కూడా కడప నగరంలో కూడా సుధీర్ హరేనా కడప నగరంలో గత 2 రోజుల నుంచి కూడా మాధవిరెడ్డి అలాగే మేయర్ సురేష్ బాబు మధ్య కూడా మాటలు ఏదైనా తారాస్థాయి చేయారని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ఉదయం కూడా ఏదైతే టీడీపీ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో కడప నగర మేయర్ అయినటువంటి సురేష్ బాబు ఇంటి వద్దకు చేరుకొని ఏదైతే ఆ చెత్త పన్ను విషయంలో కూడా మేయర్ సురేష్ బాబు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా ఏదైతే టీడీపీ శ్రేణులు కూడా ఆయన ఇంటి వద్దకు వెళ్ళి అలాగే పెద్ద ఎత్తున కూడా చెత్తనైతే కనుక ఆయన ఇంటి ముందర వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే మేయర్ సురేష్ బాబు ఇంటి ముందర కూడా చెత్త వేయడాన్ని వాళ్ళు కూడా తీవ్ర స్థాయిలో నిరసన చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో కూడా సంఘటనా స్థలానికి అయితే కనుక పోలీసులు చేరుకోవడం జరిగింది. అయితే ఎవరైతే టీడీపీ శ్రేణులు చెత్త వేశారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడి నుంచి తరలించి పంపించి వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఆ సంఘటనా స్థలానికి కడప నగర మేయర్ సురేష్ బాబు కూడా ఆయన ఇంటి వద్దకు చేరుకోవడం జరిగింది. అయితే ఆ పరిసర ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఇంటి వద్ద చెత్త వేశారో ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా సురేష్ బాబు పరిశీలించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక సురేష్ బాబు మాట్లాడుతూ కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఒక రౌడీలాగా ప్రవర్తిస్తున్నట్టు ఆమెకు నియంత్రణ లేదని చెప్పి పూర్తిస్థాయిలో కూడా మండిపడడం జరిగింది. ఎప్పుడు ఇటువంటి ఘటనలు కడప నగరంలో చూడలేదు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అయిన తర్వాతనే ఇలాంటి రౌడీజం రాజకీయం చూస్తున్నామని చెప్పి సురేష్ బాబు మండిపట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డిని అలాగే తన ఇంటి వద్దకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కడప నగర మేయర్ సురేష్ బాబు కూడా తన ఇంటి వద్ద నుంచి కూడా పూర్తిస్థాయిలో ఏదైతే నగరంలో ఉన్నటువంటి చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా భారీగా ర్యాలీగా రావడం జరిగింది. అయితే ఈ మాధవిరెడ్డిని అలాగే మిగతా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఆయన ప్రధానంగా డిమాండ్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక వీళ్ళందరూ కూడా చించక్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే కనుక పెద్ద ఎత్తున దాదాపుగా ఇప్పటికి మనం చూసుకుంటే 45 నిమిషాల పాటు కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే చూసుకోవచ్చు ఏఎస్పీ కూడా రంగంలో దిగిన పరిస్థితి అయితే ఉంది. మేయర్ సురేష్ బాబును పూర్తిస్థాయిలో కూడా చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకెళ్లి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరి మీద కేసులు పెట్టాలి అంటే ఎంతమంది మీద కేసులు పెట్టాలని దానిపైన లోపల అయితే చర్చించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక గడిచిన 2 రోజుల నుంచి చూసుకుంటే కనుక రత్నగరంలో మేయర్ అలాగే ఎమ్మెల్యే మాధవిరెడ్డి పూర్తిస్థాయిలో కూడా తారాస్థాయికి విభేదాలు చేరాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఈ రోజు చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు మేయర్ ఇంకా చెత్త పన్నుకు సంబంధించి ఇంకా అధికారికంగా ఎలాంటి జీవో రాలేదు కాబట్టి వేస్తున్నామని ఆయన చెప్తున్నారు, ఇటు సైడ్ వీళ్ళు చెప్తున్నారు. అసలు ఏంటి దీని కన్క్లూజన్ ఏంటి?
ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన ప్రభుత్వంలో కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నేపథ్యంలో కూడా అప్పుడు ఈ చెత్త పన్నుకు సంబంధించినటువంటి దాంట్లో చూసుకుంటే కనుక ఒక జీవోని ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా కనీసం నామినేటెడ్ గా 60 రూపాయల నుంచి 70 రూపాయల వరకు చెత్త పన్ను పెట్టాలి అని చెప్పి నామినల్ గా అప్పుడు వాళ్ళు జీవో తేవడం జరిగింది. అయితే తాజాగా మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఆ కుటుంబ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత కూడా కుటుంబ ప్రభుత్వం జీవో రిలీజ్ చేయకుండానే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే నోటి మాట ద్వారా ఏదైతే ఇంటికి సంబంధించినటువంటి చెత్త పన్నులు వేయొద్దంటూ కూడా వాళ్ళ నుంచి వసూలు చేయొద్దంటూ కూడా కేవలం నోటి మాట ద్వారా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే దీన్ని బేస్ చేసుకొని కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా కుటుంబ ప్రభుత్వం చెప్పింది అసలు ఎందుకు చెత్త పన్ను వేస్తున్నారని చెప్పి ఆమె మండిపడే ప్రశ్న ఉంది. మరోపక్క మేయర్ సురేష్ బాబు కూడా చూసుకుంటే కనుక ఏదైతే గతంలో మేము జీవో ఇచ్చామో ఆ జీవో ప్రకారం వెళ్తున్నాం, ఇప్పటికీ మాకు ఈ కుటుంబ ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంతవరకు ఆ చెత్త పన్ను వేయొద్దని చెప్పి జీవో రాలేదు, మేము ఆ జీవో దాని ప్రకారం వెళ్తున్నామని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కన్క్లూజన్ గా మనం చూసుకుంటే పూర్తి స్థాయిలో ఇప్పటికే అటు ఏదైతే ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఇంతవరకు చెత్త పన్నుకు సంబంధించి జీవో అయితే కనుక రాలేదు. దానికి బేస్ చేసుకుని ఇద్దరు అయితే కనుక తారాస్థాయిలో కూడా మాటకు పెంచుకుంటూ పోతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ ఘటన అయితే కనుక పెద్ద ఎత్తున చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక చిన్న చోటు పరిసర ప్రాంతాలు అయితే కనుక పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని మనం చెప్పుకోవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ సుధీర్. కడప నగరంలో ప్రజలందరూ కూడా అల్లాడుతూ ఉన్నారు. ఎక్కడ చెత్త అక్కడే, ఎక్కడ కాలువలు అక్కడ దుర్వాసనతో ఈరోజు ప్రజలందరూ ఉన్నారని చెప్పి వాటిని తీసేసే బాధ్యత ఈ యొక్క కడప నగర మేయర్, అదేవిధంగా కడప కార్పొరేటర్లకు ఉందని చెప్పి మేయర్ గారు వారి యొక్క విధులు ఈ రకంగా నిర్వర్తించాలని చెప్పి గుర్తు చేసి మాట్లాడితే దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు మేయర్ సురేష్ బాబు ఆయన యొక్క పరిపాలనని మర్చిపోయేసి ఆయన యొక్క ఏ రకంగా చేయాలనో దాన్ని మర్చిపోయేసి ఎమ్మెల్యే గారి పైన అసత్య ఆరోపణలు చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేయర్ సురేష్ బాబు గారు గత 10 సంవత్సరాల నుంచి కడప మేయర్గా ఉన్నారు. మీరు ఎక్కడే కానీ ప్రజలకు కానీ నగరంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కానీ ఎక్కడే కానీ సమస్యలు పరిష్కరించింది లేదు, పారిశుద్ధ్యంగా పెట్టింది లేదు. దారుణమైన విషయము. ప్రజల పక్షాన ఈరోజు కడపలో పోరాడేది ఎవరైనా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు. మా మేయర్ గారు అహర్నిశలు తెల్లవారుజామున ఈ కమిషన్ రాకముందు కూడా మేము చెత్త పన్ను మీద స్లమ్లో 35 రూపాయలు 50 రూపాయలు పెట్టమని చెప్పి మాత్రమే చెప్పాము. అసలు చెత్త పన్ను రద్దు చేయమని కూడా మేము కార్పొరేషన్లో తీర్మానం జరిగింది. ఈరోజు అలాంటివి కార్పొరేటర్ల మీద మేయర్ గారి మీద అబాండాలు వేస్తూ కడపలో ఒక భయంకరమైన వాతావరణం సృష్టిస్తున్నారు. చిన్న కార్యక్రమం జరిగినా కూడా అవసరం చేసే పోలీసులు ఈరోజు మా ప్రథమ పౌరుడు ఇంటి ముందు ఇంత చెత్త తెచ్చి వేస్తా అంటే ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. దయచేసి పోలీసులు మీరు కొంచెం మేల్కోనండి. శాంతి భద్రతలు వచ్చే తర్వాత మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. దీనిపైన తర్వాత మీరు దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సి ఉంది.